వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గో బ్యాక్ అంటూ వామపక్ష నేతలు ఆందోళనలు. స్వచ్ఛ శ్రీశైలం కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమం నిర్వహించబడింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగమైన రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు విడుదల చేసిన మంత్రి కొండ సురేఖ. ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయాలి, తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ డిమాండ్స్. ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్ష్మీ కపుల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో గుండెను తరలించిన వైద్యులు. హన్మకొండలో లలిత జ్యువెలర్స్ 57వ బ్రాంచ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానపరిచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని వామపక్ష నాయకులు ఆందోళన నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాతకు క్షమాపణలు చెప్పిన తర్వాతనే రాష్ట్రంలో పర్యటించాలని వామపక్ష నాయకులు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే కేంద్ర మంత్రివర్గం నుంచి కూడా అమిత్ షాను బర్తాఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా ఆయన్ను ఘనంగా ఆహ్వానించడం సరైంది కాదని వామపక్ష నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నగర సహాయ కార్యదర్శి మహేష్ గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు సీనియర్ నాయకులు కె జగన్నాథం గారు, అట్లాగే జిల్లా నగర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం గారు, నగర పార్టీ కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు మనం ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నాం. మరి పార్లమెంటు సాక్షిగా ఒక నెల రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు రాజ్యసభలో మాట్లాడి అవహేళన చేస్తే కనీసం ఇది మంచి పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఖండిస్తా ఉన్నాం. మరి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఈరోజు కొన్ని కార్యక్రమాల పేరుతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకి హోంమంత్రి అమిత్ షా మొదటి నుండి కూడా అంబేద్కర్ అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులకి ఎప్పుడు కూడా మింగుడు పడదు. దాన్ని ఆయన రాజ్యసభలో బహిర్గతం చేశాడు. నరేంద్ర మోడీనో అమిత్ షానో బీజేపీ గురించి నోరు విప్పడానికి కూడా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి రాష్ట్రంలోన పర్యటిస్తూ ఉన్నారు. తక్షణమే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పిన తర్వాత ఈ రాష్ట్రంలో పర్యటించాలని చెప్పి గో బ్యాక్ అమిత్ షా అనే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అంబేద్కర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు అనేవి కరెక్ట్ కాదు. తక్షణమే క్షమాపణలు చెప్పాలి. నరేంద్ర మోడీ కలగజేసుకొని తక్షణమే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఒక నెల రోజుల నుంచి కూడా ఈ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మేధావులు, అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మరి విజ్ఞాన ప్రజలంతా కూడా దీన్ని నిరసిస్తూ రోడ్లలోకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ క్షమాపణలు చెప్పడానికి కూడా వారికి మనసు ఒప్పకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే, రాజ్యాంగం ద్వారానే నీవు ప్రధానమంత్రి అయ్యావు, నీవు హోంమంత్రి అయ్యావు, ముఖ్యమంత్రులైనా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా అందరూ కూడా రాజ్యాంగం ద్వారానే ఆ స్థాయికి వచ్చారు. మరి అట్లాంటి పదవుల్లో ఉన్నటువంటి వారు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసేటువంటి వారు, మరి రాజ్యాంగ నిర్మాతనే
ఆయన పట్లనే అవహేళనగా మాట్లాడమనేది ఇది క్షమించరాని నేరము, దారుణము. తక్షణమే క్షమాపణ చెప్పాలి, వెనక్కి తీసుకోవాలి ఆ వ్యాఖ్యలని చెప్పి మనం కోరుతా ఉన్నాం. దుర్మార్గం ఏమంటే ఈ రాష్ట్రంలో పర్యటిస్తున్న సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వారి మంత్రుల అనుచరులంతా కూడా ఆయనకి సాధారణ స్వాగతం పలికి విందులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒకటే అడుగుతూ ఉన్నాం, అంటే అంబేద్కర్ గారిని అవమానపరిస్తే ఖండించడానికి కూడా మీకు నోరు రావట్లేదు, అంటే మాట్లాడడానికి మీరు ఇష్టపడడం లేదు, అంటే మీ పదవుల కోసమో వారికి భయపడి బీజేపీకో ఆర్ఎస్ఎస్కో అమిత్ షాకో నరేంద్ర మోడీకో భయపడి అంబేద్కర్ గారిని మీరు కూడా అవమానిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదో. ఇప్పటికైనా ఇలాంటివి జరిగినప్పుడు ఖండించాలి, ఉన్నట్లా మాట్లాడగలగాలని చెప్పి కూడా మనం కోరుతా ఉన్నాము. రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున దీని మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. స్వచ్ఛ శ్రీశైలం కార్యక్రమంలో భాగంగా 18వ తారీఖు జనవరి 2025 ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించబడింది. మన ఊరు మన గుడి మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ నంద్యాల జిల్లా విభాగం వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంస్థకు చెందిన సుమారు 180 మందికి పైగా స్వచ్ఛంద సేవకులు క్షేత్ర పరిధిలోని పలు చోట్ల స్వచ్ఛత కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈరోజు గంఠమఠం ప్రాంగణం, గంగా భవానీ స్నానఘట్టాలు, పాతాల గంగ స్నానఘట్టాలు, శిఖరేశ్వర ఆలయం వద్ద గల పుష్కరిణి మొదలైన చోట్ల వీరు స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా ఆదివారం ఏనుగుల చెరువు కట్ట వద్ద పారిశుద్ధ్య పనులు నిర్వహించడం జరుగుతుంది. కాగా ఇప్పటికే ఈ సంస్థ వారు ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు పలు ఇతర రాష్ట్రాల్లోని 123 ఆలయాల్లో స్వచ్ఛత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు ఎంవి శివకుమార్ రెడ్డి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చాం. 20,69,033 మందికి అదనంగా రేషన్ కార్డులు ఇచ్చాం. మేము అధికారంలోకి వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 60,000, పట్టణ ప్రాంతాల్లో 75,000 ఇనాం లిమిట్ ఉండేది. పేదలందరికీ రేషన్ అందాలని కేసీఆర్ మానవ దృక్పథంతో ఇనాం లిమిట్ను గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 ఇనాం లిమిట్ను గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షలకు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలకు పెంచారని హరీష్ రావు అన్నారు. 479 రేషన్ కార్డులు ఇచ్చాం. ఈ కార్డుల ద్వారా 20,69,033 మంది వ్యక్తులకు అదనంగా రేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? బీఆర్ఎస్ వాళ్ళు కార్డులే ఇయ్యలేదని బదనాం చేసిండ్రు. కానీ మేము ఇచ్చిన కార్డులు 6,47,479 కార్డులు ఇచ్చినాం. నిజంగా ఎంత బాగా ఇచ్చిండ్రు కేసీఆర్ గారు ఆ రోజంటే, కేసీఆర్ గారు మానవత దృక్పథంతో ఆలోచించారు. మేము అధికారంలోకి వచ్చినాడు రేషన్ కార్డు పొందాలంటే గ్రామీణ ప్రాంతంలో 60,000 రూపాయల ఇన్కమ్ లిమిట్ ఉండే, పట్టణ ప్రాంతంలో ఇన్కమ్ లిమిటు 1,50,000 ఉండే. కానీ కేసీఆర్ గారు ఈ ఇన్కమ్ లిమిట్స్ పెంచాలి, పేదలందరికీ రేషన్ కార్డులు రావాలి అని చెప్పి 60,000 ఉన్నటువంటి ఇన్కమ్ లిమిట్ను గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ గారు 1,50,000కి పెంచారు. పట్టణ ప్రాంతాల్లో 75,000 ఉంటే 2 లక్షల రూపాయలకు పెంచారు కేసీఆర్ గారు. అంటే 60,000 నుంచి 1,50,000కి పెంచినాం. 75,000 నుంచి పట్టణ ప్రాంతంలో 2 లక్షల రూపాయలకు ఇన్కమ్ లిమిట్ పెంచినాం. ఎప్పుడు ఇది? 2014-15 మేము అధికారంలోకి వచ్చినాడు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండే, మాకంటే ముందు. అప్పుడు 60,000, 75,000 ఇన్కమ్ లిమిట్ ఉంటే దాన్ని 1,50,000, 2 లక్షల రూపాయలకు పెంచి పేదలందరికీ కూడా సాయం చేసింది
బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు మేము ఇచ్చిన మెమో ఇది, నేను ఇది కూడా చదివి వినిపిస్తా. ఇది 28/11. హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించిన డాక్టర్లు ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్ష్మీ కపూల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో గుండెను తరలించిన వైద్యులు. ఇందుకోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసిన మెట్రో అధికారులు 13 కిలోమీటర్ల దూరాన్ని 13 నిమిషాల్లో చేరుకొని రోగికి గుండెను అమర్చిన డాక్టర్లు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా ఫ్రీ ఉంది. అమరావతి సెక్రటేరియట్లో అసెంబ్లీలో ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కేబినెట్ మంత్రుల కేబినెట్ మీటింగ్ ముగిసిన తర్వాత మంత్రి కందుల దుర్గేష్ ఛాంబర్లో మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర ఆధారంగా నిర్మితమవుతున్న సినిమా క్యాసెట్లు ముఖ్యమంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా విడుదల చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీల కొరకు, అట్టడుగు వర్గాలకు, వారి కోసం ఎంతో కష్టపడి అణగారిన వర్గాల కోసం ఉద్యమాలు చేసిన మహానాయకుడని, బీసీల కొరకు పోరాడిన మహాయోధుడని మంత్రి కందుల దుర్గేష్ మహాత్మా జ్యోతిరావు పూలేని పొగిడారు. ఈ సమావేశంలో మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ బి లక్ష్మణ్ మరియు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రాన్ని నిర్మిస్తూ కథ, మాటలు, రచయిత అన్ని తానే వ్యవహరిస్తున్న శ్రీ డాక్టర్ సుందర్ నారాయణని కందుల దుర్గేష్ పొగిడారు. సుందర్ నారాయణతో పాటు మరికొంతమంది ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సమాజానికి మంచి చేయాలని ఆలోచన చేస్తే వారి ఆలోచనకి అది నిజమైనటువంటి విజయం అవుతుందనేటువంటి మాట మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సంకల్పం ఆయనది చాలా గొప్పగా ఉంది. అందుకే సంకల్ప బలంతో ఆయన ఈ సినిమా తీశారు. అది తప్పనిసరిగా సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా త్వరలో ఏ ఇబ్బందులు లేకుండా విడుదల కావాలని, విడుదలైన తర్వాత మంచి విజయం సాధించాలని, ఆయన మరిన్ని ఇలాంటి మంచి సందేశాత్మక చిత్రాలు తీయాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. వరంగల్ ఐఎంఏ హాలులో మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ జనవరి 10 నుండి నిలిచిన ఆరోగ్య సేవలు, ఆసుపత్రులకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఆసుపత్రుల యాజమాన్యం సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటన. 4 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టిన నెట్వర్కింగ్ హాస్పిటల్స్ ఏకపక్షంగా ప్రభుత్వం హాస్పిటల్స్ పట్ల వ్యవహరిస్తున్నట్లు నెట్వర్క్ హాస్పిటల్స్ వెల్లడి. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో ఆసుపత్రుల వద్ద ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 63 ప్రైవేట్ ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేత. రివ్యూ కేసులు, డయాలసిస్ తప్ప అన్ని మిగిలిన శస్త్రచికిత్సలు నిలిపివేసిన ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యం. ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్ నాట్ పార్టీ. సో అక్కడ ఎంఓయూ వీళ్ళకు వాళ్ళకు ఉండి అక్కడి నుంచి ఆ స్కీమ్లలో అయిన కేసెస్ ఏమన్నా ఉంటే ఎంత పర్సెంట్ తీసుకున్నారు 10వ తారీఖు నుంచి ఆవశ్యక పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలను విత్హోల్డ్ చేయడం అనేది జరుగుతోంది. ప్రధాన డిమాండ్స్ ఇందులో ఏంటి అంటే ఏకపక్షంగా ఉన్న మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎప్పుడు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ద్వైపాక్షికంగా ఉంటుంది. చిన్నగా 11 పేజీల ఎంఓయూ ఉంటుంది. మీరు 74 పేజీల ఎంఓయూతో హాస్పిటల్స్ పై చాలా రకాలైన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వబడుతున్నాయి. రెండవది రివిజన్ ఆఫ్ ప్యాకేజెస్. ఆరోగ్యశ్రీ పథకం వచ్చిన నాటి నుంచి ఇవాళటి వరకు అనగా 2008 నుంచి
2024 వరకు అదే రేట్స్లో సర్వీసెస్ ఇవ్వడం అనేది జరుగుతోంది. దాన్ని ఈ ప్రభుత్వం కొంచెం మెరుగుపరుస్తూ రివిజన్ అనేది మొదలుపెట్టింది. ప్రివిజన్ ప్రాసెస్ ఏదైతే మొదలుపెట్టిందో అందులో తీవ్రంగా తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవైతే ఎక్కువగా ఆరోగ్యశ్రీ సేవలు డిస్ట్రిక్ట్స్లో ఇస్తాయో వాటికి తీవ్ర నష్టం అనేది జరుగుతోంది. అది కాకుండా దాన్ని కంప్లీట్ చేయాలన్నది రెండవ డిమాండ్. మూడవది పేరుకుపోయిన బకాయిలు ఏవైతున్నాయో చాలా ఇబ్బందికరంగా హాస్పిటల్స్కు తయారయ్యాయి. జీతభత్యాలు ఇవ్వాలనే కానీ, వచ్చిన కన్సల్టెంట్స్కు మనీ ఇవ్వడమే కానీ, లేకుంటే వచ్చే వెండర్స్కు ఏదైతే హాస్పిటల్ సప్లైస్ ఉన్నాయో వాళ్లకు బకాయిలు చెల్లించడమే కానీ, ఇవన్నీ ఇబ్బందికరంగా మారుతున్నందుకు పాత బకాయిలు చెల్లిస్తూ ఇప్పటి నుంచి పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ సరళీకృతం చేస్తూ రెగ్యులర్గా వచ్చే విధంగా చేయాలని. ఇంకొకటి ఏంటంటే, నాలుగో ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఆరోగ్యశ్రీ అనేది పేదవాడికి ఉన్న పథకము. పేదవాడు అనేవాడు మన డిస్ట్రిక్ట్స్లో ఉన్నాడు. డిస్ట్రిక్ట్స్లో మేమందరము ఈ సర్వీసెస్ యథావిధిగా కొనసాగిస్తూ మాకు ఇబ్బందులు జరిగినా కూడా మేము సర్వీసెస్ కొనసాగిస్తూనే ఉన్నాము. ఈ హాస్పిటల్స్కు ప్రాధాన్యత ఇస్తూ ఈ ముందు కూడా కొంత ప్రిఫరెన్షియల్గా బకాయిలు హాస్పిటల్స్కు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. 368 హాస్పిటల్స్ ఎంపానల్ అయ్యండి. మొన్న ఇచ్చిన 100 కోట్ల బకాయిలతో దగ్గర ప్రతి హాస్పిటల్కు 9 నుంచి 10% పైసలు వచ్చాయి. దాని అర్థం ఏంటి అంటే అనదర్ 90% అమౌంట్ రావాలి. సో దగ్గర మా అంచనా మేరకు దిస్ విల్ బి సమ్వేర్ బిట్వీన్ 900 to 1000 crores. దగ్గర 18 to 20 months ఈ పేమెంట్స్ అనేది రావటం లేదు. సో వాటితో కూడా హాస్పిటల్స్కి ఇబ్బంది జరుగుతుంది. 9వ తారీఖు గౌరవనీయులు సిఇఓ గారు సంప్రదింపులకు పిలిచారు. వాటిలో మాట్లాడాము. వాటికి మాకు కావాల్సిన ఇవేంటి అనేది కూడా వారికి సూచించాము. మళ్ళీ అదేవిధంగా 11వ తారీఖు 12వ తారీఖు ఆదివారం రోజు కూడా వారితో మళ్ళీ సంప్రదించడం అనేది జరిగింది. వారికి మళ్ళీ అదే విధంగా తను చెప్తున్నాడు. బట్ మాకేంటి అంటే ఇదివరకు గత 8 ఏళ్లుగా ప్రతిసారి ఇదే జరుగుతుంది. 100 కోట్లు ఇవ్వడము, వాళ్ళు ఇస్తాను అన్న హామీ కొద్ది మేము వెనుకకు తగ్గడము, మళ్ళీ అదే పరిస్థితిలో ఉండడం. ఇది కాదు. ఒక స్ట్రాంగ్ ముందుకు వెళ్లే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్లాలన్న సూచన వారికి. చిత్తూరు జిల్లా కుప్పం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని కుప్పం పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ పేద ప్రజల కోసం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అనేక సేవలు చేశారని కొనియాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ అనేక పథకాలను అమలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు డాక్టర్ సురేష్ బాబు, రాజ్ కుమార్, గోపీనాథ్, సత్యేంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల జరిగింది. తెలుగు వారందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా నందమూరి తారక రామారావు గారి మరణం ఆ రోజు అందరినీ కూడా కలిసివేసింది. అటువంటి మహానుభావుడు, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు, నట సార్వభౌమ. ఆయన గురించి అనేక బిరుదులు ఉన్నాయి. ఎవరికి అన్ని పేర్లు లేవు. నందమూరి తారక రామారావు ఒక సినిమా రంగం, కళారంగమే కాకుండా ఒక రాజకీయంలో కానీ, అభివృద్ధిలో కానీ, సేవా కార్యక్రమాల్లో కానీ, వ్యక్తిగతమైనటువంటి జీవితం యొక్క ఆదర్శాలు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఎప్పటికీ సూర్య చంద్రాలు ఉండేంత వరకు తెలుగు వారి గుండెల్లో ఎప్పుడు నిలిచి ఉండేటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడ ఎన్టీఆర్ అభిమానులు, ఎన్టీఆర్ను చూసి ఒక రకంగా అందరూ కూడా సన్మోహితులైనటువంటి వ్యక్తులు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగు వారు, సినిమా రంగం వారు అందరూ కూడా ఈరోజు ఆయన్ని నివాళులు అర్పిస్తున్నాం. నందమూరి రామారావు గారి జీవిత చరిత్ర, ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు పెరిగారు అనేది మామూలుగా అందరూ చెప్తానే ఉంటాం.
కానీ ఆయనలో ప్రత్యేకత ఏమిటి, ఎట్లా ఆయన వేరే వాళ్ళకంటే తేడా, ఆయన వ్యక్తిగా ఆయన పుట్టినది ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో, ఒక మారుమూల గ్రామం నిమ్మకూరు అనేటువంటిది చిన్నది, ఒక 50-60 ఇండ్లుగా ఉంటుంది ఆ ఊరు. అటువంటి చిన్న పల్లెటూరులో పుట్టి, ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి అనేక కష్టాలు కూడా ఆయన అనుభవించారు. ఆయన పాల వ్యాపారం చేయడం కోసం నిమ్మకూరు నుంచి విజయవాడకు సైకిల్లో పాలు క్యాన్లు తగిలించుకొని పోయి విజయవాడకు రోజు పోయి, అదేవిధంగా వాళ్ళ నాన్నగారికి ఆయన చదివించేది కష్టమైనప్పుడు వాళ్ళ పెదనాన్నగారే ఆయన్ని చదివిస్తారు. వాళ్ళు ఆయన చదువు కోసం విజయవాడకే కాపురం మార్చుకొని విజయవాడలోనే ఉంటూ ఆయన ఆంధ్ర లయోలా కాలేజీలో BA కూడా కంప్లీట్ చేసి చాలా బ్రహ్మాండంగా, అంటే ఎన్టీఆర్ యొక్క స్పెషాలిటీ ఏమి, ఆయనకున్నటువంటి పట్టుదల అంటే ఏంటి, ఆయన ఏదైనా అనుకుంటే అది జరిగేంత వరకు వదలకుండేటువంటి గుణం, ఇది చాలా పెద్ద గుణం. నాలో లేదు ఆ గుణం. అనుకుంటాం, ట్రై చేస్తాం, మళ్ళీ వదిలేస్తాం. కానీ అట్లా కాదు, ఆయన అనుకునింది ఎన్ని కష్టాలు వచ్చినా వస్తూ ఉంటాం. మన 50 అయిందో 100 అయిందో 80 అయిందో దాన్ని పోయి తీసుకుంటే కూడా పక్కలో ఉండేవాడు ఏమనుకుంటాడు అని ఫీలింగ్. మనకు తీసుకోవాలా, మన చిల్లర మనము అని ఉంటే కూడా ఏదో 5 రూపాయలు 10 రూపాయలు వచ్చేసి, కానీ దాన్ని తీసుకుంటే పక్కలో ఉండేవాడు ఏమన్నా ప్రిస్టేజ్ గా ఫీల్ అయిపోతారేమో అనే విధంగా మనము అనుకుంటాం. కానీ ఆయన అంత ఖచ్చితంగా చేసినటువంటి వ్యక్తి. ఆయనతో పాటు మేము కొన్ని రోజులు ప్రయాణం కూడా చేయడం జరిగింది. ఆయన కుప్పం వచ్చినాడు. కుప్పం వచ్చినప్పుడు ఆయన పిడిచి వచ్చి R&B గెస్ట్ హౌస్ అప్పుడు ఉండింది, పంచాయత్ రాజ్ CB రోడ్ లో పంచాయత్ రాజ్ గెస్ట్ హౌస్ లో దిగడం జరిగింది. ఆయన అక్కడ తెల్లవారి 3 గంటలకే లేచింది స్నానం. అప్పటికప్పుడే ఆయనకు అప్పుడే పాలు ఉండాలి పెద్ద చెంబులో, ఒక పాలు. అది అయితేనే భోజనం ఏమనంటే నాటుకోడి, క్లీన్ గా ఒక నాటుకోడి. ఆయన ఎవరి దగ్గర కూడా చేర్చాడు, బాగా నీట్ గా భోజనం చేసి ఆయన మేము బయట. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగమైన రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు విడుదల చేసిన మంత్రి కొండ సురేఖ. రాని ఒక ఫోటో తీసుకో. మేడం ఆగండి మేడం, మేము ఎంత మీడియా వాళ్ళే, మేము మమ్మల్ని నూకేస్తున్నారు. మీరు మేము ఎట్లా తీసుకుంటాం? ఎటు జరగమంటారు, ఎక్కడ తీసుకోమంటారు మేడం? మీరు నూకేస్తున్నారు కదా, తెలియదు కదా మేడం, చెప్తున్నాం కదా మేడం. మేము నూకేస్తున్నాం, మొత్తము నూకేస్తున్నాం అంటున్నా. మరి మేము ఇటు వచ్చినాం కదా మేడం, ఫోటో తీసుకుంటారు. ఆర్గ్యుమెంట్ మరీ ఓవర్ చేస్తున్నారు. మరి మీరు ఐడి కార్డు వేసుకొని అవ్వాలి రారు, కిందకి వచ్చినాక ఎప్పుడు సమాధానం. మరి లేకుంటే ఐడి కార్డు వేసుకొని అవ్వాలి రారు, ఐడి కార్డు వేసుకొని అవ్వాలి రారు అంటున్నా. బెదిరియాలి, నువ్వే నూకేస్తున్నావు. మొగలో నువ్వు అట్లా ముట్టుకొని నూకేయడం నీకు తెలవాలి. అది ఐడి కార్డు వేసుకొని రావన్నట్టు. రేపటి నుంచి మీరు ఈ ఐడి కార్డు ప్రోగ్రామ్ పెడితే వేసుకు అలా ఉంటేనే రమ్మను, లేకుండా మేము కూడా చెప్తాం వాళ్ళకి. మరి ఇప్పుడే ఇక్కడ శ్రీ రంగనాయక సాగర్ మరి కాలువను నీటిని విడుదల చేస్తూ రైతులకు ఒక సంతోషకరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇది ఈ సాగర్ సామర్థ్యం 3 TMCలు, ప్రస్తుతం ఉన్న నీటినిలో 2.44 TMCలు, ప్యాకేజీ నెంబర్ వచ్చేసి 11, ఎడమ కాలువ పొడవు వచ్చేసి 21.72 కిలోమీటర్లు, ఆయకట్టు 70,000 ఎకరాలు, కాల్వ సామర్థ్యం వచ్చేసి 512 క్యూసెక్స్.
కుడి కాలువ పొడవు వచ్చేసి 23.85 కిలోమీటర్లు, ఆయకట్టు వచ్చేసి 40,000 ఎకరాలు, కాలువ సామర్థ్యం వచ్చేసి 3.9 క్యూసెక్కులు. ప్రస్తుతం ఎడమ కాలువ ద్వారా నేను నీటిని విడుదల చేయడం జరిగింది. ప్రయోజనం పొందే జిల్లాలు సిద్దిపేట మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలు. దీని పరిధిలో పూర్తి ఆయకట్టు 1,10,000 ఎకరాలకు ఆయకట్టు అసలు రావాలి. ప్రస్తుతం 42,000 ఎకరాల ఆయకట్టుకు మాత్రం నీరు అందుతుంది. ప్రయోజనం పొందే నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, హుస్నాబాదు, మానకొండూరు, జనగాము 10 మండలాలు 84 గ్రామాలు ఈ నీటి వల్ల లబ్ధి పొందుతూ ఉన్నాయి. ఈ నీటి విడుదలతో 166 చెక్ డ్యాములు కూడా నింపబడతాయి. ఇంకా కొంత పని జరిగితే అనుకున్న లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మా ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేసి ఏదైతే టార్గెటెడ్ మన సప్లై వాటర్ ఉందో అంతవరకు కూడా తీసుకెళ్ళి 100% రైతులకు 1,10,000 ఒకటి ఏదో టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ రీచ్ అయ్యే వరకు కూడా 100% ఈ ప్రభుత్వము అభివృద్ధి పనులు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైతులకు కూడా కంగ్రాట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.